పోలవరంపై సీఎం చంద్రబాబు మాటలను మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఖండించారు. చంద్రబాబు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ తీసుకున్న చొరవ వల్లే కేంద్రం నుంచి నిధులు వచ్చాయన్నారు. పోలవరం నిర్మాణాన్ని చేపట్టింది వైఎస్ఆర్ అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు జనసేన వీళ్ళందరూ కలిశారో ఇవన్నీ ఇప్పుడు క్యాబినెట్లో పెట్టమాకండి, మళ్ళీ ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని వెళ్ళి వాళ్ళు అడ్డం పడి క్యాబినెట్ మీటింగ్లో పెట్టకోకుండా దాన్ని డ్రాగ్ ఆన్ చేశారు. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం వాళ్ళ అంత కలిసికట్టుగా పోటీ చేస్తున్నారు కాబట్టి బిఫోర్ ఎలక్షన్సే దీన్ని క్యాబినెట్ ఆమోదించవలసినటువంటి అవసరం ఉన్నది. దానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా నిర్ణయించింది, ముందుకు నడిపింది. కానీ చివరికి వచ్చేసరికి ఎన్నికల సమయానికి ముందు ఇది ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్ మీటింగ్లో పెట్టి చేస్తారనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు వెళ్ళి క్యాబినెట్ మీటింగ్లో పెట్టొద్దండి, పెడితే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఆపి సరే ఇప్పుడు పెట్టుకున్నారు, వచ్చింది. నేను ఏంటంటే ఇదేదో మేము సాధించామని గొప్ప చెప్పుకోవడం క్వశ్చన్ కాదు. దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధితో పనిచేశామని మరొకసారి చెప్పాలనేటువంటి భావం. చంద్రబాబు నాయుడు గారు బురద వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాజశేఖర రెడ్డి గారు కలగన్న ప్రాజెక్ట్. అసలు చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం వింటే, ఆయన ప్రెస్ మీట్ చూస్తే పోలవరం కోసం ఆయన పుట్టినట్టు ఉంటుంది. పోలవరాన్ని ప్రారంభించిందే ఆయన, పోలవరం కోసం కళ్ళగన్నాడు ఆయన అనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పోలవరాన్ని గురించి మాత్రం ఒక్క రోజును కూడా, ఇది రాజశేఖర రెడ్డి గారు రాకముందు సుమారుగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఒక్క రోజు